వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ని అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ఈ వీడియో క్లాస్ యందు బయాలజీకి సంబంధించినంత వరకు లెవెల్ 2 టెస్ట్ పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, క్రొవ్వులకు సంబంధించి లెవెల్ 2 టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి 2021లో జరగబోయే అన్ని పోటీ పరీక్షలకు ఇంక్లూడింగ్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ లెవెల్ 2 టెస్ట్లను తయారు చేయడం జరిగింది. సో జాగ్రత్తగా ప్రతి ప్రశ్నను కూడా మీరు 1-2 సార్లు చేసినట్లయితే ఈజీగా ఇటువంటి ప్రశ్నలే మళ్ళీ మీకు ఎగ్జామినేషన్లో అడగటానికి ఆస్కారం అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 1, జతపరచము అని అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని కార్బన్ పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకుని కొన్ని మోనోసాకరైడ్లు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ ట్రయోస్, బి టెట్రోస్, సి పెంటోస్, హెక్సోస్ ఇవ్వడం జరిగింది. జనరల్గా ట్రయోస్ అంటే 3 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి మూడు కార్బన్ పరమాణువులు కలిగినటువంటి మోనోసాకరైడ్ని ట్రయోస్ అంటాం. టెట్రోస్ అంటే 4 కార్బన్ పరమాణువులు ఉంటాయి. పెంటోస్ అంటే 5 కార్బన్ పరమాణువులు ఉంటాయి. హెక్సోస్ అంటే 6 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి మోనోసాకరైడ్లు. సో ఇక్కడ జతపరచము అని అడగటం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి ట్రయోస్ అనేసరికి ఇక్కడ 3 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి అణువును చూసుకోవాలి. ఇది గ్లిజరాల్డిహైడ్. సో కావున ఇక్కడ ఈ గ్లిజరాల్డిహైడ్ ఏదైతే ఉందో ఇది 3 కార్బన్ పరమాణువులని కలిగి ఉంటుంది. 3 కార్బన్ పరమాణువులని కలిగి ఉంటుంది. సో ఇక్కడ గ్లిజరాల్డిహైడ్కి సంబంధించినంత వరకు మనకి దీని యొక్క ఫార్ములా కనుక మనం పరిశీలించినట్లయితే C3H6O3గా మనం చెప్పుకోవచ్చు ట్రయోస్. నెక్స్ట్ టెట్రోస్ అంటే 4 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి మోనోసాకరైడ్. ఈ 4 కార్బన్ పరమాణువులు కలిగిందంటే ఇక్కడ మనకి ఎరిథ్రోస్ అనేది వస్తుంది. ఈ టెట్రోస్ యొక్క ఫార్ములాను కనుక మనం పరిశీలించినప్పుడు C4H8O4 టెట్రోస్ ఫార్ములా కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పెంటోస్, దీనిలో 5 కార్బన్ పరమాణువులు ఉంటాయి కాబట్టి పెంటోస్ ఫార్ములా అనేసరికి మనకి C5H10O5 ఇది పెంటోస్ కింద మనం తీసుకోవచ్చు. మరి ఇక్కడ పెంటోస్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ పెంటోస్కి రైబోస్గా తీసుకోవచ్చు. రైబోస్ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర రైబోస్. ఇక మిగిలింది హెక్సోస్ అనగానే మనకి C6H12O6 హెక్సోస్. మరి హెక్సోస్ అనేసరికి గ్లూకోజ్. కావున ఇక్కడ మనం ఆన్సర్ పరంగా చూసుకున్నట్లయితే ట్రయోస్, గ్లిజరాల్డిహైడ్ 3 కాబట్టి మనకి థర్డ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా అడిగినట్లయితే ట్రయోస్లో 3 కార్బన్ పరమాణువులు, టెట్రోస్లో 4 కార్బన్ పరమాణువులు, పెంటోస్లో 5 కార్బన్ పరమాణువులు, హెక్సోస్లో 6 కార్బన్ పరమాణువులు, ఇవన్నీ కూడా మోనోసాకరైడ్లకి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, సరి అయిన వాక్యాలను గుర్తించండి అని అడగడం జరిగింది. ఏబిసి ఇవ్వడం జరిగింది. మొక్కల్లో నిల్వ ఆహారము స్టార్చ్, ఇది రైటే. జంతుపిండి పదార్థం అని గ్లైకోజన్ను పిలుస్తారు, ఇది కూడా రైటే. ఫంగల్ సెల్యులోస్ అని కైటిన్ని పిలుస్తారు, ఇది కూడా రైటే. సో కావున ఇక్కడ సరి అయిన వ్యాఖ్యలు కాబట్టి సో అన్నీ కూడా సరి అయినవే. జనరల్గా చూడండి, శిలీంధ్రాల యొక్క కణకవచంలో మనకి కైటిన్ అనేది ఉంటుంది. సెల్ వాల్ ఆఫ్ ఫంగై కంటైన్స్ ఏ పాలీసాకరైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కైటిన్. సో యానిమల్ స్టార్చ్ అని గ్లైకోజ్ అని పిలుస్తాం. యానిమల్ స్టార్చ్ జంతుపిండి పదార్థం అని గ్లైకోజ్ అని పిలుస్తాం. చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నను కూడా అడగడం జరిగింది. ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఆప్షన్ వచ్చేసరికి మనకి ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మానవునిలో సెల్యులోజ్ జీర్ణం కాదు. ఎస్, మానవుల్లో సెల్యులోజ్ జీర్ణం కాదు, ఇది మనకు తెలిసిందే. శాకాహార జంతువుల్లో మాత్రమే సెల్యులోజ్ అనేది జీర్ణం అవుతుంది. కారణం ఇచ్చాడు ఇక్కడ, రీజన్. సెల్యులోజ్ అనేది బీటా డి గ్లూకోజ్ యొక్క పాలిమర్. ఇది కూడా రైటే. సెల్యులోజ్లో అన్నీ కూడా మోనోసాకరైడ్ లేనటువంటి గ్లూకోజ్ అణువులు అనేవి ఉంటాయి, కానీ ఇక్కడ కారణం అనేది ఏని వివరించడం లేదు. మరి వివరించాలంటే ఏంటి? మానవుల్లో సెల్యులోజ్ జీర్ణం కాదు, ఎందుకనగా మానవుని యొక్క క్లోమరసంలో సెల్యులేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉండదు. సో అలా ఇస్తే కారణము ఏకి కరెక్ట్ అవుతుంది. కాబట్టి సెల్యులేజ్ అనే ఎంజైమ్ లేదు, కాబట్టి సెల్యులోజ్ అనేది జీర్ణం కాదు. కావున ఇక్కడ మానవుల్లో సెల్యులోజ్ జీర్ణం కాదు, రైట్ ఆన్సరే. సెల్యులోజ్ అనేది బీటా డి గ్లూకోజ్ యొక్క పాలిమర్, ఇది కూడా రైట్ ఆన్సరే. మరి ఏ మరియు ఆర్లు సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ కాదు, ఇది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ చూడండి, మళ్ళీ జతపరచము అని అడగడం జరిగింది. ఈ జతపరచములో ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఈ డెక్స్ట్రోజ్ ఉంది. ఈ డెక్స్ట్రోజ్ ఏదైతే ఉందో ఇది గ్లూకోజ్. డెక్స్ట్రోజ్ అనగా ఇక్కడ మనం డెక్స్ట్రోజ్ అనగా గ్లూకోజ్. జనరల్గా డెక్స్ట్రోజ్ అనేసరికి మనం చెప్పేది డి గ్లూకోజ్ అంటారు. డి గ్లూకోజ్ అని పిలుస్తాం. డెక్రోజ్ అనగా డి గ్లూకోజ్. జనరల్గా ఇక్కడ ఓహెచ్ గ్రూప్ అనేది కుడివైపున ఉంటుంది ఈ డెక్స్ట్రోజ్లో ఓహెచ్ గ్రూప్ అనేది కుడివైపున ఉంటుంది డెక్స్ట్రోజ్లో. సో కాబట్టి ఇక్కడ డెక్స్ట్రోజ్ అనేసరికి దీన్నే మనం డి గ్లూకోజ్ అని పిలుస్తాం. డి గ్లూకోజ్. అలాగే ఇది మొక్కజొన్నలో లభిస్తుంది. ఈ కార్న్ సిరప్ ఉంటుంది కదా, కార్న్ సూపు, వాటిలో ఎక్కువగా దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ లెవ్యులోజ్. ఈ లెవ్యులోజ్ అనేది జాగ్రత్తగా గమనిస్తే ఫ్రక్టోజ్, తేనెలో ఉన్న చక్కెర. లెవ్యులోజ్, తేనెలో ఉన్న చక్కెర, ఫ్రక్టోజ్ అని పిలుస్తాం. ఈ లెవ్యులోజ్లో ఓహెచ్ గ్రూప్ అనేది ఎడమ వైపున లెఫ్ట్ సైడ్ ఉంటుంది లెవ్యులోజ్లో, రైట్. నెక్స్ట్ ఇన్వర్ట్ షుగర్. ఈ ఇన్వర్ట్ షుగర్ అనేసరికి ఇక్కడ మనం వెంటనే చెప్పాల్సింది క్షయకరణం చెందని చక్కెర, ఇది సుక్రోజ్. మిగతా చక్కెరలన్నీ కూడా క్షయీకరణం చెందుతాయి. సుక్రోజ్ మటుకు క్షయీకరణం చెందని చక్కెర, కాబట్టి నాన్ రెడ్యూస్డ్ షుగర్ అని పిలుస్తాం. మిగతా షుగర్స్ అన్నీ కూడా రెడ్యూస్డ్ షుగర్స్. మరి ఎందుకు సుక్రోజ్ నాన్ రెడ్యూస్డ్ షుగర్, క్షయీకరణం చెందని చక్కెర అంటామంటే ఇది టోలిన్స్ కారకంతో కానీ బెండిక్స్ కారకంతో కానీ ఫెయిలింగ్ కారకంతో కానీ ఇది చర్య జరపదు. టోలిన్స్ కారకం, బెండిక్స్ కారకం, ఫెయిలింగ్ కారకంతో ఈ సుక్రోజ్ అనేది చర్య జరపదు. సో ఇది మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే డెక్స్ట్రోజ్కి ఉదాహరణ ఇక్కడ గ్లూకోజ్ చెప్పుకోవచ్చు, లెవ్యులోజ్ అనగానే ఫ్రక్టోజ్ చెప్పుకోవచ్చు, ఇన్వర్ట్ షుగర్ అనగానే సుక్రోజ్ చెప్పుకోవచ్చు, యానిమల్ స్టార్చ్ అంటే గ్లైకోజన్. సో ఆన్సర్ చూద్దాం. డెక్స్ట్రోజ్ 4 ఇక్కడ ఉంది మనకి. 4th ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఏ, జిగుర్లు పాలీసాకరైడ్లు, ఇది రైటే. ఫ్రక్టోజ్ ఫార్ములా C6H12O6, ఇది కూడా రైటే. స్వీటెస్ట్ షుగర్ అని పిలుస్తాం. ఫ్రక్టోజ్ తేనెలో ఉన్నటువంటి చక్కెర, లెవ్యులోజ్ సాపేక్ష తీయదనం ఎక్కువగా ఉన్న చక్కెర, ఫ్రక్టోజ్ రిలేటివ్ స్వీట్నెస్ చాలా ఎక్కువగా ఉన్న చక్కెర, ఫ్రక్టోజ్ రిలేటివ్ స్వీట్నెస్ తక్కువగా ఉన్న చక్కెర, లాక్టోజ్ ఫార్ములా C12H22O11. మరి లాక్టోజ్ అంటే డైసాకరైడ్ కదా, డైసాకరైడ్ కాబట్టి లాక్టోజ్లో ఏముంటాయి? లాక్టోజ్ ఈక్వల్ టు గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్, రైట్. సో కాబట్టి ఇక్కడ అన్నీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర రైబోస్, డిఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర డిఆక్సీ రైబోస్, పాలల్లో కరిగినటువంటి స్థితిలో ఉన్న మోనోసాకరైడ్ గ్యాలక్టోజ్. మరి లాక్టోజ్ అనేసరికి పాలల్లో ఉన్నటువంటి చక్కెర మిల్క్ షుగర్ అని పిలుస్తాం. సాపేక్ష తీయదనము తక్కువగా ఉన్నటువంటి చక్కెర, పాలల్లో 7 నుంచి 8% వరకు లాక్టోజ్ అనేది ఉంటుంది, మనకి తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ఆన్సర్ ఆర్ఎన్ఏలో గల చక్కెర రైబోస్ గుర్తుపెట్టుకోవాలి. జతపరచము.
సో ఇక్కడ చూడండి, గమనించండి, జతపరచము అని చెప్పేసి అడగడం జరిగింది. గ్రేప్ షుగర్ అనేసరికి వెంటనే మనకి గుర్తుకు రావాల్సింది గ్లూకోజ్. హనీ షుగర్, తేనెలో ఉన్న చక్కెర, ఫ్రక్టోస్. మాల్ట్ షుగర్, మాల్టోస్. మిల్క్ షుగర్, లాక్టోస్. ఆన్సర్ చూద్దామా? సో గ్రేప్ షుగర్ కాబట్టి, గ్లూకోజ్ కాబట్టి ఏ రెండు ఎక్కడుంది? ఇక్కడ. దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మనకి గ్రేప్ షుగర్, గ్లూకోజ్ని కనుక తీసుకున్నట్లయితే దీన్ని సింపుల్ షుగర్ అంటాం, ఇన్స్టెంట్ ఎనర్జీ షుగర్ అని పిలుస్తాం, క్రీడాకారులకు తక్షణ శక్తినిచ్చే పిండి పదార్థము. అదేవిధంగా ఈ యూనివర్సల్ షుగర్ అని పిలుస్తాం, బ్రెయిన్ షుగర్ అని పిలుస్తాం, బ్లడ్ షుగర్ అని పిలుస్తాం, సింపుల్ షుగర్ అని కూడా పిలుస్తాం దీన్ని, గ్లూకోజ్ని. అలాగే రక్తంలో, మానవుని యొక్క రక్తంలో మనకి ఈ గ్లూకోజ్ లెవెల్ అనేది ఎంత ఉండాలని అడిగితే 100 ml రక్తానికి 100 నుంచి 120 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ ఇది ఉండాలి. 100 నుంచి 120. దానికన్నా దాటితే ఇంకా డయాబెటీస్ కన్ఫర్మ్ అయినట్టే లెక్క. సో కాబట్టి ఈ విధంగా గ్లూకోజ్ పరిమాణాన్ని లెక్కించే పరికరాన్ని గ్లూకోమీటర్ అని పిలుస్తాం. మూత్రం ద్వారా గ్లూకోజ్ బయటకు పోతే గ్లూకోసూరియా అని పిలుస్తాం, గ్లూకోసూరియా. మూత్రం ద్వారా రక్తం బయటకు పోతే హెమటూరియా అని పిలుస్తాం. రైట్, ఇది జతపరచము, సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. కీటకాల బాహ్యాస్థి పంజరంలో గల చక్కెర. షుగర్ ప్రెజెంట్ ఇన్ ది ఎగ్జోస్కెలిటన్ ఆఫ్ ఇన్సెక్ట్స్. కీటకాల బాహ్యాస్థి పంజరంలో ఏముంటుందంటే కైటిన్ ఉంటుంది. కీటకాల బాహ్యాస్థి పంజరం. అలాగే ఈ శిలీంధ్రాల కణకవచంలో కూడా కైటిన్ ఉంటుంది. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. శిలీంధ్రాలలో నిల్వ ఆహారము అనేసరికి గ్లైకోజన్ చెప్పాలి. యానిమల్ స్టార్చ్ అని పిలుస్తున్నాం కదా, గ్లైకోజన్ జంతు పిండి పదార్థము. మరి ఇక్కడ పైరినాయిడ్ అనేది జనరల్గా చూడండి, ఇది క్లోరోప్లాస్ట్లలో ఈ పైరినాయిడ్ అనేది ఉంటుంది. సో ఉదాహరణకి మీరు యూగ్లినా లాంటి జంతువు తీసుకుంటే యూగ్లినాలో మనం పైరినాయిడ్లు చూడొచ్చు. శైవలాల్లో కూడా మనకి పైరినాయిడ్లు అనేవి జనరల్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో పైరినాయిడ్ అనగానే సో ఇది కూడా ఏంటని అడిగితే దీని నుంచి క్లోరోప్లాస్ట్లు ఈ పైరినాయిడ్ ఉండి ఈ పైరినాయిడ్ నుంచి పిండి పదార్థం ఆ జీవుల్లో యూగ్లినా అదేవిధంగా కొన్ని రకాల శైవలాల్లో పిండి పదార్థం తయారీకి ఈ క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి పైరినాయిడ్ ఉపయోగపడుతుంది. సో ద స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ఫంగై ఈజ్ గ్లైకోజన్. క్వశ్చన్ నెంబర్ 10. జాగ్రత్తగా పరిశీలించండి. కార్బోహైడ్రేట్స్ CHO, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నిష్పత్తి 1:2:1 రైటే. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ లభించే శక్తి 4 కిలోకాలరీలు, ఇది కూడా రైటే. పిండి పదార్థాలకు జరిపే పరీక్ష అయోడిన్ కలిపితే పిండి పదార్థం నీల రంగులోకి మారుతుంది, మనకు తెలుసు. ఇది అయోడిన్ టెస్ట్ అనేది కార్బోహైడ్రేట్స్కి మనం జనరల్గా చేస్తూ ఉంటాం. గ్లూకోజ్ అణువుల మధ్య గల బంధము గ్లైకోసైడిక్ బంధం, ఇది కూడా రైటే. సో కాబట్టి అన్నీ రైటే కాబట్టి ABCD అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో కాబట్టి ఇక్కడ గ్లూకోజ్ అణువుల మధ్య గల బంధం గ్లైకోసైడిక్ బంధం అయితే ఉదాహరణకి మనం న్యూక్లిక్ యాసిడ్ తీసుకుందాం, అంటే DNA RNA తీసుకుందాం. వీటిలో ఉన్నటువంటి బంధాలు అనేవి పాస్ఫోడైఎస్టర్ బంధాలు. ప్రోటీన్లో ఉన్నటువంటి బంధం పెప్టైడ్ బంధం, 2 అమైనో ఆమ్లాల మధ్య ఉన్న బంధము పెప్టైడ్ బంధం. అలాగే మనకి క్రొవ్వుల్లో ఉన్నటువంటి బంధము ట్రైఎస్టర్ బంధాలు అంటారు, ఒకసారి మీరు రాసుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 11th one. సరికాని జతను గుర్తించండి. ఈ సరికాని యూనివర్సల్ షుగర్ అని దేని పిలుస్తాం? గ్లూకోజ్ని పిలుస్తాం, ఇది రైట్ ఆన్సరే. కార్న్ షుగర్ అని దేని పిలుస్తాం? దీన్ని కూడా గ్లూకోజ్ని పిలుస్తాం. కార్న్ షుగర్, బ్లడ్ షుగర్, గ్రేప్ షుగర్, బ్రెయిన్ షుగర్, సింపుల్ షుగర్, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే షుగర్ ఎస్పెషల్లీ ఫర్ స్పోర్ట్స్ మ్యాన్, ఇదంతా కూడా గ్లూకోజ్. టేబుల్ షుగర్ అని దేన్ని పిలుస్తాం? టేబుల్ షుగర్ లాక్టోజ్ని పిలుస్తామా? కాదు, సుక్రోజ్. కేన్ షుగర్ చెరుకు నుంచి లభిస్తుంది కాబట్టి సుక్రోజ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సరికాని జత 3 అవుతుంది. కార్న్ షుగర్ అంటే మొక్కజొన్నలో కూడా మనకి గ్లూకోజ్ లభిస్తుంది.
12th క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. రైబోజ్ అనేది మోనోసాకరైడ్, రైటే. మాల్టోజ్ అనేది డైసాకరైడ్, రైటే. మాల్టోజ్లో మనకి జనరల్గా 2 గ్లూకోజ్ అణువులు ఉంటాయి. నెక్స్ట్ రాఫినోజ్ అనేది ట్రైసాకరైడ్, ఇది కూడా రైటే. స్టార్చ్ టెట్రాసాకరైడ్ అన్నాం, ఇది రాంగ్. సరికాని జత స్టార్చ్ అనేది పాలీసాకరైడ్. మరి రాఫినోజ్ ఎక్కడ లభిస్తుంది? రఫానస్ సటైవా, ముల్లంగి. ఈ రఫానస్ సటైవాలో ఉన్న ట్రైసాకరైడ్ రాఫినోజ్. ఓకే. మాల్టోజ్, దీన్ని మనం జనరల్గా మాల్ట్ షుగర్, మొలకెత్తే బార్లీ గింజల్లో లభిస్తుంది. రైబోజ్ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర. ఇక టెట్రాసాకరైడ్ కూడా మీకు ఎగ్జాంపుల్ కావాల్సి వస్తే దాన్ని స్టాకియోజ్ అని పిలుస్తాం. స్టాకియోజ్ అని పిలుస్తాం. స్టాకియోజ్. ఈ స్టాకియోజ్ అనేది టెట్రాసాకరైడ్. స్టాకిస్ ట్యూబిఫెరా అనే మొక్క నుంచి లభించే స్టాకియోజ్ అనేది, ఈ స్టాకియోజ్ అనేది టెట్రాసాకరైడ్కి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పాలీసాకరైడ్ను గుర్తించండి. ఇక్కడ చూడండి, పాలీసాకరైడ్ అనగానే అగర్ పాలీసాకరైడ్. మానవుని యొక్క రక్తంలో ఉండే యాంటీకోయాగులెంట్ హెపారిన్, ఇది కూడా పాలీసాకరైడ్. క్యారాగీనిన్ ఎరుపు రంగు శైవలాలు, రెడ్ ఆల్గే నుంచి లభించే ఒక రకమైనటువంటి పదార్థం క్యారాగీనిన్. ముఖ్యంగా డైరీ పరిశ్రమల్లో, మాంసం పరిశ్రమల్లో ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు, క్యారాగీనిన్. సో అన్నీ కూడా పాలీసాకరైడ్లే. ఈవెన్ జిగుర్లు కూడా పాలీసాకరైడ్లే. కాబట్టి అగర్, ఈ అగర్ అనేది ముఖ్యంగా ఎరుపు శైవలాలు, రెడ్ ఆల్గే, ఎరుపు శైవలాల నుంచి అగర్ లభిస్తుంది. జున్నుగడ్డి అంటాం. కణజాల వర్ధనంలో, టిష్యూ కల్చర్లో దీన్ని పోషకయానకంగా, న్యూట్రిటివ్ మీడియంగా, పోషకయానకంగా వాడతాం అగర్. సో కాబట్టి అన్నీ ఈజ్ ది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, ఇదివరకే చెప్పాను. క్షయీకరణ చక్కెర కానిది సుక్రోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 15, డాలియా ట్యూబరోజా అనే మొక్కలో లభించే పాలీసాకరైడ్ ఏది? ఇన్యులిన్. ఏమంటాం దీన్ని? ఇన్యులిన్ అని పిలుస్తాం. సో ఇన్సులిన్ కాదు. ఇన్సులిన్ అనేది మనకి హార్మోన్, క్లోమగ్రంథి నుంచి లభిస్తుంది. ఇన్సులిన్ అనే హార్మోన్. సో కాబట్టి ఇన్యులిన్ అనేది పాలీసాకరైడ్. అగర్ కూడా పాలీసాకరైడ్, గ్లైకోజన్ పాలీసాకరైడ్, కైటిన్ కూడా పాలీసాకరైడ్. కానీ డాలియా ట్యూబరోజా అనే మొక్కలో లభించే చక్కెర ఏది, నాన్ షుగర్ ఏది, పాలీసాకరైడ్ ఏది అని అడిగాడు. అది ఇన్యులిన్. ఇన్సులిన్ కాదు, ఇన్యులిన్. ఈ మొక్క పేరు గుర్తుపెట్టుకోండి, డాలియా ట్యూబరోజా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 16, జీవావరణం బయోస్పియర్లో అత్యధికంగా ఉండే కార్బోహైడ్రేట్ ఏది? ఇంకేముంటుంది? సెల్యులోస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, ఫల కవచాలలో, ఫ్రూట్ వాల్స్లో అత్యధికంగా గల పిండి పదార్థము పెక్టిన్ ఫల కవచాల్లో ఉంటుంది. మరి ఈ పెక్టిన్ ఎక్కడ ఉంటుంది జనరల్గా అని అడిగితే, ఇప్పుడు మనం కణకవచం తీసుకున్నాం అనుకోండి, సెల్వాల్ తీసుకున్నాం అనుకోండి. ఈ సెల్వాల్లో మనకి ప్రాథమిక కణకవచము, ద్వితీయ కణకవచం, మధ్యలో మనకి మధ్యపటలిక ఉంటుంది. ఈ మధ్యపటలికలో కాల్షియం, మెగ్నీషియం, కాల్షియం, మెగ్నీషియం, పెక్టేట్స్ ఉంటాయి. కాబట్టి ఈ రూపంలో ఉన్న పాలీసాకరైడ్ అని అర్థం. ఏది? పెక్టిన్. సో పెక్టిన్ ఎందులో లభిస్తుంది? ఫల కవచాల్లో లభిస్తుంది. ఈ కణకవచం మధ్యపటలిక ఉంది కదా, మిడిల్ లామెల్లా అంటాం. దిస్ మిడిల్ లామెల్లా కంటైన్స్ కాల్షియం, మెగ్నీషియం, పెక్టేట్స్, అది పెక్టిన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సముద్ర శైవలాల నుండి లభించేది. సముద్ర శైవలాల నుంచి లభించేది అగర్ లభిస్తుంది, ఎరుపు శైవలాలు, రెడ్ ఆల్గే. అల్జీనిక్ ఆమ్లం లభిస్తుంది బ్రౌన్ ఆల్గే నుంచి. బ్రౌన్ ఆల్గే అంటే గోధుమ రంగు శైవలాలు. క్యారాగీనిన్ రెడ్ ఆల్గే నుంచి లభిస్తుంది, అంటే ఎరుపు శైవలాలు. ఇదేమో ఈ గోధుమ రంగు శైవలాలు. సో కావున ఇక్కడ అగర్, అల్జీనిక్ ఆమ్లము, క్యారాగీనిన్ ఇవన్నీ కూడా సముద్ర శైవలాల నుంచి, సీవీడ్స్ నుంచి లభిస్తాయి. మరి సముద్రంలో పెద్ద పెద్ద శైవలాలు ఉంటాయి, వాటిని ఏమంటాం? కెల్ప్స్ అంటాం. ఈ కెల్ప్స్ నుంచి ఏం లభిస్తుంది? అయోడిన్ లభిస్తుంది, అదేవిధంగా బయోగ్యాస్ కూడా లభిస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సరికాని జతను గుర్తించండి. సరళమైన ఎమినో ఆమ్లం. ఈ సరళమైనటువంటి ఎమినో ఆమ్లం ఏదైతే ఉందో అది గ్లైసిన్, రైటే. సరళమైన చక్కెర గ్లూకోజ్, రైటే. సింపుల్ ఎమినో యాసిడ్, సింపుల్ షుగర్, సింపుల్ ఫ్యాటీ యాసిడ్. సరళమైన క్రొవ్వు ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. ఎమినో ఆమ్లాల మధ్య గల బంధం ఫాస్ఫోడైఎస్టర్ బంధం అన్నాడు. కాదు, ఇది ఫాస్ఫోడైఎస్టర్ బంధం ఎక్కడ ఉంటుంది? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ వాటిలో, న్యూక్లిక్ యాసిడ్స్లో ఉంటుంది. మరి ఎమినో ఆమ్లాల మధ్య ఉన్న బంధం ఏంటి? పెప్టైడ్ బంధం. కాబట్టి సరికాని జత 4th వన్ ఇస్ రైట్ ఆన్సర్. ఫార్మిక్ ఆమ్లం మనకు తెలిసిందే, చీమల్లో ఉంటుంది. అలాగే తేళ్లలో ఉన్నటువంటి కొండెలో కూడా మనకి జనరల్గా ఈ మెథనోయిక్ యాసిడ్ అక్కడ ఫార్మిక్ యాసిడ్ మెథనోయిక్ యాసిడ్ అని పిలుస్తాం. తేలి యొక్క కొండె, స్టింగ్ ఆఫ్ స్కార్పియాన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎమినో ఆమ్లము కానిది. ఈ ఎమినో ఆమ్లము కానిది ఏంటో ఒకసారి గమనించండి. గ్లూటమిక్ ఆమ్లం అనేది ఎమినో యాసిడ్. ఆస్పర్టిక్ ఆమ్లం ఎమినో ఆమ్లం. ఫెనైల్ ఎలనైన్ ఎమినో ఆమ్లం. ఫోలిక్ ఆమ్లం అంటే విటమిన్ B9 లేదా M విటమిన్ అని పిలుస్తాం. కాబట్టి ఆన్సర్ 4th వన్. క్వశ్చన్ నెంబర్ 21. సరి అయిన వాక్యాలను గుర్తించండి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మిథియోనైన్, లైసిన్, ట్రిప్టోఫాన్లు ఆవశ్యక ఎమినో ఆమ్లాలు, రైట్ ఆన్సరే. సల్ఫర్ను కలిగిన ఎమినో ఆమ్లాలు మిథియోనైన్, సిస్టైన్, రైట్ ఆన్సరే. చిన్నపిల్లల్లో మాత్రమే గల ఆవశ్యక ఎమినో ఆమ్లం హిస్టడిన్, ఇది కూడా రైట్ ఆన్సరే. గ్లైసిన్, సెరీన్, వాలైన్, ఐసోలూసిన్లు అనావశ్యక ఎమినో ఆమ్లాలు అన్నాడు. నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అన్నాడు. మరి ఇక్కడ ఐసోలూసిన్ అనేది ఆవశ్యక ఎమినో ఆమ్లం. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటని అడిగితే ఇక్కడ ABC 3 సరి అయిన వాక్యాలు, D అనేది సరి అయిన వాక్యము కాదు. మరి దీన్ని ఎలా గుర్తించాలో మాస్టారు? మాకు ఎలాగ దీనికి సంబంధించి ఆవశ్యక ఎమినో ఆమ్లాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, అనావశ్యక ఎమినో ఆమ్లాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికి సింపుల్గా ఒక కోడ్ కనుక మనం చూసినట్లయితే, ఉదాహరణకి మనం ఆవశ్యక ఎమినో ఆమ్లాలు తప్పనిసరిగా శరీరానికి అవసరమయ్యే ఎమినో ఆమ్లాలు, ఇవి ఆహారం ద్వారా మాత్రమే లభిస్తాయి. అనావశ్యక ఎమినో ఆమ్లాలు మనకి శరీరంలో తయారవుతాయి, ఆహారం ద్వారా తీసుకోవాల్సినటువంటి పనులే తీసుకున్నా ఏం కాదు. కాబట్టి ఇక్కడ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ కనుక తీసుకుంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి. ఇల్ ఎంపీ అనేవాడు ఇల్లు అయిపోయాడు. అలాగే టీటీ VH హనుమంతరావులో VH, ఇంకో హెచ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి? ఏమన్నాను? ఇల్, ఎంపీ, టీటీ, VHH. దీన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి చాలు. ఆవశ్యక ఎమినో ఆమ్లాలు, మిగతావన్నీ కూడా అనావశ్యక ఎమినో ఆమ్లాలు అయిపోతాయి. సో ఇక్కడ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఐ అంటే ఏంటి? ఐసోలూసిన్. ఎల్ అంటే లూసిన్. ఎల్ అంటే లైసిన్. ఎం అంటే మిథియోనైన్. పి అంటే ఫెనైల్ ఎలనైన్. టీ అంటే ట్రిప్టోఫాన్. ఇంకో టీ అంటే థ్రియోనైన్. వి అంటే వ్యాలైన్. చూడండి, ఇక్కడ వ్యాలైన్ ఉంది కదా, ఇక్కడ వ్యాలైన్. సో అదేవిధంగా మనకి హెచ్ అంటే హిస్టిడీన్. ఇంకో హెచ్ అంటే హైడ్రాక్సీ లైసిన్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా ఆవశ్యకమైన ఆమ్లాలు. మరి అనావశ్యకమైన ఆమ్లాలకు ఏవైనా గుర్తుపెట్టుకోవచ్చా మాస్టర్ అంటే దానికి కూడా మనం ఒకటి చూద్దాం. ఏ 4 ఏలు, 3 జీలు, 3 సీలు, ఒక టీపీ, ఒక హెచ్పి, ఒక ఎస్. చూడండి, 4 ఏలు, 3 జీలు, 3 సీలు, ఒక టీపీ, ఒక హెచ్పి, ఒక ఎస్. ఏ అంటే ఇక్కడ ఎలనైన్. ఇంకో ఏ అంటే ఆర్జినైన్. ఇంకో ఏ అంటే ఆస్పర్టిక్ ఆమ్లం. నెక్స్ట్ ఆస్పర్జిన్. ఏ అంటే ఆస్పర్జిన్. జీ అంటే గ్లైసిన్. ఇంకో జీ అంటే గ్లూటామిక్ యాసిడ్. ఇంకొక జీ అంటే గ్లూటమైన్. సి అంటే అసిట్రులిన్. ఇంకో సి అంటే సిస్టైన్. నెక్స్ట్ టైరోసిన్, ప్రోలైన్, హైడ్రాక్సీప్రోలైన్, సెరీన్. ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఇవి నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఇంతలా గుర్తుపెట్టుకోకపోతే ముందు చెప్పినటువంటి ఆవశ్యకమైన ఆమ్లాలు గుర్తుపెట్టుకోండి, మిగతా అనావశ్యకమైన ఆమ్లాలు మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఆవశ్యకమైన ఆమ్లాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆవశ్యకమైన ఆమ్లాలకి ILL, MP, TT, VH హనుమంతరావులో ఈ VH, ఇంకో హెచ్లో గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఐసోలూసిన్,
ఎల్ అంటే లూసిన్, ఎల్ అంటే లైసిన్, ఎం అంటే మిథియోనైన్, పి అంటే ఫినైల్ ఎలానైన్, టీ అంటే ట్రిప్టోఫాన్, టీ అంటే థ్రియోనైన్, వి అంటే వాలైన్, హెచ్ అంటే హిస్టడీన్. అంటే చిన్నపిల్లల్లో మాత్రమే ఆవశ్యకమైన ఆమ్లం ఇది, పెద్దవారిలో కాదు. అలాగే ఇంకో హెచ్ అంటే హైడ్రాక్సిలేస్. ఇది మనకి ఆవశ్యక ఎమినో ఆమ్లాల కిందకి తీసుకోవచ్చు. కొంచెం చివరిది గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, వీటిని మటుకు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఈ తప్పు కాబట్టి సరి అయిన వ్యాఖ్యలను గుర్తించమన్నాడు కాబట్టి ఇది తప్పు కాబట్టి ఏబిసి, దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మొక్కలలో ఇండోలిస్టిక్ ఆమ్లం ఐఏఏ అనే యాక్సిన్ ఏర్పడడంలో తోడ్పడే ఎమైనో ఆమ్లం ఇది ట్రిప్టోఫాన్. సో ఈ విధంగా ట్రిప్టోఫాన్ ఎమైనో యాసిడ్ అనేది మనకి ఫామ్ అవ్వాలంటే జింక్ కూడా అవసరం. జింక్ ఈ ట్రిప్టోఫాన్ ఎమైనో ఆమ్లం అనేది ముఖ్యంగా మనకు చూడండి, రాత్రిపూట పాలు తాగుతూ ఉంటాం, వేడి పాలు, ఆ పాలల్లో ట్రిప్టోఫాన్ ఎమైనో యాసిడ్ ఉండటం వల్లే మనకి బాగా నిద్రపడుతుంది. కాబట్టి రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం కూడా మంచిదే. మొక్కల్లో ఇండోలిస్టిక్ ఆమ్లం ఆక్సిన్, దీన్ని ఆక్సిన్ అంటాం. ఇండోలిస్టిక్ ఆమ్లం ఐఏఏ, ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ఆక్సిన్లు. ఈ ఆక్సిన్లు జనరల్గా ఈ కాండం యొక్క అగ్రభాగం పెరగడానికి, వేరు అగ్రభాగం పెరగడానికి ఈ ఆక్సిన్స్ అనేవి ఉపయోగపడతాయి, మనకి తెలిసిందే. వృక్ష హార్మోన్లు, ఈ వృక్ష హార్మోన్లో ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, అబ్సైసిక్ ఆమ్లం ఏబిసిఏ, అబ్సైసిక్ ఆమ్లం ఏబిఏ, అదేవిధంగా ఇథిలిన్, మొత్తం 5 రకాలైనటువంటి ప్లాంట్ హార్మోన్స్ ఉన్నాయి, వృక్ష హార్మోన్లు ఉన్నాయి. ఈ ఆక్సిన్లు ముఖ్యంగా కాండాగ్రం, వేరు అగ్రం పెరగడానికి, వేర్ల ఉత్పత్తికి ఈ ఆక్సిన్లు కావాలి. జిబ్బరెలిన్, కాండం ఈ కణుపు మధ్యమాలు పెరగడానికి జిబ్బరెలిన్స్ అవసరం. సైటోకైనిన్లు ఈ జనరల్గా కణ విభజనకు తోడ్పడతాయి. ద్రవరూప అంకురఛదం అంటే లిక్విడ్ ఎండోస్పర్మ్ అనగా కొబ్బరి నీళ్ళలో సైటోకైనిన్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్ళు బాగా తాగండి, కణ విభజన జరుగుతుంది. అలాగే అబ్సైసిక్ ఆమ్లం, దీన్నే మొక్కల్లో స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తాం. ఆకులు రాల్చే హార్మోన్, మొక్కల్లో స్ట్రెస్ హార్మోన్. జంతువుల్లో స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిసాల్. నెక్స్ట్ ఇథిలిన్, పండ్లు పక్వానికి రావడానికి తోడ్పడే వాయు రూపంలో ఉన్న వృక్ష హార్మోన్. కాబట్టి ఇక్కడ ట్రిప్టోఫాన్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, సబ్ ఇన్స్పెక్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సరికాని జతను గుర్తించండి. జంతురాజ్యంలో అత్యధికంగా గల ప్రోటీన్ కొల్లాజెన్. ఎస్, రైట్ ఆన్సర్. మొత్తం బయోస్ఫియర్లో అత్యధికంగా గల ప్రోటీన్ ఇది ఎంజైమ్గా పనిచేస్తుంది. ఈ బికాస్ ఆఫ్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. సో ఈ రుబిస్కో అని పిలుస్తాం. రుబిస్కో అనే ఎంజైమ్ అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, రాసుకోండి అవసరమైతే, రిబ్బిలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ రిబ్బిలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అనేది జనరల్గా ఏంటని అడిగితే రుబిస్కో అని పిలుస్తాం. వన్స్ అగైన్, రిబ్బిలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్. అన్ని రకాల ఆకుపచ్చని మొక్కల్లో ఈ ప్రోటీన్, ఈ ఎంజైమ్ అనేది కనిపిస్తుంది. రుబిస్కో ముఖ్యంగా కిరణజన్య సంయోక్రియ జరగడానికి అతి ముఖ్యమైనటువంటి పాత్ర వహించే ఎంజైమ్ ఇది, ప్రోటీన్ రుబిస్కో. కాబట్టి ఇది రైటే. అదేవిధంగా గోధుమలో గల ప్రోటీన్ గ్లూటలిన్, ఇది కూడా రైటే. రక్తంలో గల ప్రోటీన్ మయోగ్లోబిన్ రక్తంలో ఉండదు కదా, మజిల్స్లో ఉంటుంది. కండరంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఆక్సిజన్ రవాణా చేస్తుంది. కండరంలో ఆక్సిజన్ రవాణా చేసేది మయోగ్లోబిన్, రక్తంలో ఆక్సిజన్ రవాణా చేసేది హిమోగ్లోబిన్, మనకి తెలిసిందే. కాబట్టి 4th వన్ సరికాని జత. నెక్స్ట్ 24 జతపరచము. ప్రోటీన్ ఇచ్చాం, అది ఎక్కడ ఉంటుందో చూడాలి. ట్యూబ్యులిన్ అనే ప్రోటీన్ ఎందులో ఉంటుందంటే మైక్రోట్యూబ్యూల్స్ అనగా సూక్ష్మనాళికల్లో ఉంటుంది. కెరాటిన్ ఇందులో ఉంటుంది, చర్మంలో ఉంటుంది. చర్మంలో ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఇదే కెరాటిన్. అంటే చర్మము, వెంట్రుకలు, గోళ్ళు, గిట్టలు, కొమ్ములు, ఈకలు,
రోమాలు, బొచ్చు, ఇవన్నిట్లో ఉండేది కెరాటిన్. రొడాప్సిన్, ఈ రొడాప్సిన్ అనేది ముఖ్యంగా రాడ్స్, దండాల్లో ఇది తయారవుతుంది. విటమిన్ ఏ కారణంగా ఇది తయారవుతుంది. విటమిన్ ఏ అవసరం ఈ రొడాప్సిన్ అనేది దండాల్లో తయారవ్వాలంటే. నెక్స్ట్ యాక్టిన్ అనేది కండరంలో ఉంటుంది. అంటే కండరంలో మనకి యాక్టిన్ ఉంటుంది, మయోసిన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది, మయోసిన్. కాబట్టి ట్యూబిలిన్ సూక్ష్మనాళికలు 2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కెరాటిన్ చర్మం 3 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్. క్వశ్చన్ నెంబర్ 25. రక్త ప్లాస్మాలో గల ప్రోటీన్లు ఆల్బమిన్లు, గ్లోబులిన్లు రైటే. రక్తం గట్టగట్టడానికి తోడ్పడే ప్రోటీన్లు ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ రైటే, కాలేయంలో తయారవుతాయి. నేత్రపటలంలో రెటినాలలో శంకు కణాలు అంటే కోన్ సెల్స్లో గల ప్రోటీన్ అయోడాప్సిన్, ఇది కూడా రైటే. ఇన్సులిన్ మరియు పారాథార్మోన్లు ప్రోటీన్ హార్మోన్లు, ఇది కూడా రైటే. ప్రతిరక్షకాలు లేదా ప్రతిదేహాలు ఆల్బుమిన్స్తో ఏర్పడును. నో 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 ఆల్బుమిన్స్తో కాదు, గ్లోబ్యులిన్స్. గ్లోబ్యులిన్స్ అనే ప్రోటీన్లే ప్రతిరక్షకాలుగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఇది ఈ తప్పు కాబట్టి సరి అయిన వాక్యాన్ని గుర్తించుకున్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 26. సరికాని జతను గుర్తించండి. అత్యధిక ప్రోటీన్లు ఇచ్చే మొక్క సోయాబీన్. ఎస్, సోయా రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్, మనకు తెలిసిందే. సోయాబీన్ పరిశోధనా కేంద్రం మనకి ఇండోర్లో ఉంది. అత్యధిక ప్రోటీన్లు ఇచ్చే శైవలం స్పైరులీనా, ఇది కూడా రైటే. ప్రోటీన్ ఫ్యాక్టరీలు రైబోజోమ్స్, అంటే ఇక్కడ మనకి సింగిల్ సెల్ ప్రోటీన్స్ అని పిలుస్తాం, స్పైరులీనా. నెక్స్ట్ ప్రోటీన్ ఫ్యాక్టరీలు, ప్రోటీన్ కర్మాగారాలు రైబోజోమ్లోని సెల్ ఆర్గనెల్లెస్, కణాంగాలు, ఇది కూడా రైటే. పత్తి దారంలో గల ప్రోటీన్లు ఫైబ్రోయిన్, సిరిసిన్. పత్తి దారంలో మనకి ఫైబ్రోయిన్, సిరిసిన్ ఉంటాయి. ఉండవు కదా, పట్టులో ఉంటాయి. పట్టు, సిల్క్లో ఉండే ప్రోటీన్లు. మరి సిల్క్లో ఎక్కువగా ఉండే ప్రోటీన్, ఇప్పుడు మనకి సిల్క్ ఈ పట్టుకాయలు కకూన్స్ నుంచి లభిస్తుంది కదా. ఈ పట్టుకాయల్లో మనకి సిల్క్ దారం మధ్యలో ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఫైబ్రోయిన్. దాదాపుగా 70-80% వరకు ఇదే ఉంటుంది ఫైబ్రోయిన్. మిగతా 20% వరకు ఏముంటుందంటే 20-30% వరకు సెరిసిన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఫైబ్రోయిన్ గుర్తుపెట్టుకోవాలి దీనిలో, పట్టులో. ఆ తర్వాత సెరిసిన్ ఉంటుంది. ఫైబ్రోయిన్ ఎక్కడ ఉంటుంది? సిల్క్ మధ్యలో ఉంటుంది. సెరిసిన్ ఎక్కడ ఉంటుంది? పైన ఒక గమ్ కోటింగ్ మాదిరిగా ఉండి తంతువులను అతికించడానికి ఉపయోగపడుతుంది. ఏది? సెరిసిన్. రైట్. కాబట్టి సరికాని జత 4 అవుతుంది. పై 3 రైటే. అత్యంత తీపిగల కృత్రిమ చక్కెర ఏదని అడిగేసరికి ఆలిటేమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్. సుక్రోజ్ కంటే ఇది 2000 రెట్లు తీపిగా ఉంటుంది. మనం వాడాల్సిన ఇటువంటి కృత్రిమ చక్కెరలే వాడుకోవాలి. ఎందుకంటే స్వీట్నెస్ అనేది జనరల్గా తక్కువగా ఉంటుంది మిగతా పంచదారతో పోలిస్తే. అంటే అత్యంత తీపిగల కృత్రిమ చక్కెర అంటే దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. స్వీట్నెస్ ఉన్నప్పటికీ కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి, అది గమనించాలి. మరి సాకరిన్ తీసుకుంటే సుక్రోజ్ కంటే 550 రెట్లు స్వీట్నెస్. ఆస్పర్టేమ్ అనేది ఇది ఒక 100 రెట్లు సుక్రోజ్ కంటే. ఓకే. ఇంకా కాబట్టి ఆలిటేమ్ అనేది మనకి దాదాపుగా ఎంత? 2000 రెట్లు. సుక్రోజ్ అయితే 600 రెట్లు సుక్రోజ్ కంటే తీపిగా ఉంటుంది. ఓకేనా? కానీ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రైట్ ఆన్సర్ ఆలిటేమ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28. ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లు గుర్తించండి. ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్. 1 is trypsin. ఎస్, రైట్ ఆన్సర్. పెప్సిన్, రైట్ ఆన్సర్. కైమోట్రిప్సిన్, రైట్ ఆన్సర్. అన్నీ కూడా ప్రోటీన్లు జీర్ణం చేసే ఎంజైమ్లే. క్వశ్చన్ నెంబర్ 29. జలగ లాలాజలంలో గల ప్రోటీన్ను గుర్తించండి. జలగ లాలాజలంలో గల ప్రోటీన్ ప్రెజెంట్ ఇన్ ది సలైవా ఆఫ్ లీచ్. ఇక్కడ హీమోలైసిన్ దోమ లాలాజలంలో ఉంటుంది. హెపారిన్ మానవుని యొక్క రక్తంలో గల ఉండే యాంటీకోయాగులెంట్, ఇది పిండి పదార్థం. హైరుడిన్ ఇది జలగ లాలాజలంలో ఉండే యాంటీకోయాగులెంట్, ప్రతిస్కందన పదార్థం. కౌమోరిన్ మొక్కల్లో ఉండే ప్రతిస్కందన పదార్థం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? హైరుడిన్ అవుతుంది. హైరుడిన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. జలగ లాలాజలంలో. హీమోలైసిన్ అయితే దోమ, హెపారిన్ మానవునిలో, కౌమోరిన్ మొక్కల్లో, హైరుడిన్ జలగలో.
క్వశ్చన్ నెంబర్ 30, సరి అయిన వ్యాఖ్యలను గుర్తించండి. ఓలిక్ ఆమ్లం, లినోలిక్ ఆమ్లము, లినోలెనిక్ ఆమ్లం అనేవి అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఎస్, రైట్ ఆన్సరే. పామెటిక్ ఆమ్లము, స్టీరిక్ ఆమ్లాలు సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు. ఇది కూడా రైట్ ఆన్సరే. వేరుశెనగలో గల అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అనేవి అరాకిడోనిక్ ఆమ్లం. ఇది కూడా రైట్ ఆన్సరే. ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్, కార్టిసాల్ హార్మోన్లు అనేవి స్టెరాయిడ్ హార్మోన్లు. ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్, కార్టిసాల్ హార్మోన్లు స్టెరాయిడ్ హార్మోన్లు అని ఇవ్వటం జరిగింది. సో కావున ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి సంతృప్త, అసంతృప్త, సంతృప్తికి అసంతృప్తికి ముందు మనం తేడా తెలుసుకోవాలి. సంతృప్త అంటే కార్బన్కి మధ్య ఏకబంధాలు ఉంటాయి. కార్బన్కి మధ్య ఏకబంధాలు అనేవి మనం చూస్తాం. అలాగే కార్బన్కి మధ్య ద్విబంధాలు కానీ లేదా త్రిబంధాలు కానీ ఉంటే అవి అసంతృప్త అని మనం పిలుస్తూ ఉంటాం. సో కావున ఇక్కడ ఈ ఓలిక్ ఆమ్లము, ఓలిక్ యాసిడ్, అదేవిధంగా మనకి లినోలిక్ ఆమ్లము, లినోలెనిక్ ఆమ్లాలు ఈ రెండు కూడా మనకి పత్తిలో మనకి కనిపిస్తాయి. పామెటిక్ ఆమ్లము, స్టీరిక్ ఆమ్లాలు సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అన్నాం. వేరుశెనగలో గల అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అరాకిడోనిక్ ఆమ్లం అన్నాం. ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్, కార్టిసాల్ హార్మోన్లు స్టెరాయిడ్ హార్మోన్లు అన్నాం. 4 చూడడానికి ఒకే రకంగా మనకి సరి అయిన వ్యాఖ్యలు అన్నాం కదా. 4 చూడడానికి మనకి కరెక్ట్గానే కనిపిస్తున్నాయి. మరి దీనిలో ఏమైనా తప్పు ఉందా లేకపోతే రైట్ ఉందా? మీరు ఒకసారి ఈ ప్రశ్న వరకు ఆన్సర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 30th క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, 30th ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 మీరు ఒకసారి చెక్ చేసి మీరు దీన్ని ఆన్సర్ తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఎప్పుడో ఒక ప్రశ్నకు ఆన్సర్ మనం అడుగుతూ ఉన్నాను, దీనికి ఆన్సర్ చేయండి దయచేసి విద్యార్థులు. క్వశ్చన్ నెంబర్ 31, సరి అయిన వాక్యాలను గుర్తించండి. 1 గ్రాము క్రొవ్వు నుంచి 9.4 కిలోకాలరీల శక్తి లభించును. రైట్ ఆన్సరే. ఒమేగా 3 క్రొవ్వు ఆమ్లాలను కలిగిన చేపలు సాల్మన్, మెకరల్, చోనా. ఇది కూడా రైట్ ఆన్సరే. వనస్పతి డాల్డా తయారీలో వాడే ఉత్ప్రేరకాలు నికెల్, ప్లాటినం, పల్లాడియం. ఇది కూడా రైట్ ఆన్సరే. ఎల్డిఎల్ను చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఎల్డిఎల్ను చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. అదేవిధంగా హెచ్డిఎల్ను మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. ఎల్డిఎల్ అనగా ఏంటి? ఎల్డిఎల్ అనగా మనకి లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అని పిలుస్తాం. లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనగా ఎల్డిఎల్ అని పిలుస్తాం. హెచ్డిఎల్ అనగా హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అని పిలుస్తాం. సో కావున ఇక్కడ కొన్ని వీటికి ఈ ప్రశ్న కూడా మీరు ఆన్సర్ చేయండి. 2 ప్రశ్నలకి మీకు సమాధానం మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ముఖ్యంగా ఈ సాల్మన్, మెకరల్, చూనా, దీంతోపాటు మనకి సార్డైన్ అనే చేప, హెర్రింగ్ అనే చేప, వీటన్నిటిలో ఒమేగా 3 క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ ఒమేగా 3 క్రొవ్వు ఆమ్లాలు అనేవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఒమేగా 3 క్రొవ్వు ఆమ్లాలు అనేవి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. సో అందువల్ల మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎల్డిఎల్ అనగా ఏం చెప్పాను? చెడు కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ అనగా చెడు కొలెస్ట్రాల్ అని లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటున్నాం. హెచ్డిఎల్ అనగా హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అని పిలుస్తున్నాం. కాబట్టి మీరు ఆన్సర్ చేసినా చేయకపోయినా వీటన్నిటికీ రైట్ ఆన్సర్ ఇదే అవుతుంది. మరొకసారి చెప్తున్నా, ఇక్కడ మెకరల్ అనే చేప ఉంది. రాస్ట్రెల్లిజార్ కానాగర్తా, దీన్ని ఇండియన్ మెకరల్ అంటాం. ఇదే నేషనల్ ఫిష్ ఆఫ్ ఇండియా, భారతదేశ జాతీయ చేప. ఇండియన్ మెకరల్ అంటాం, ఇండియన్ మెకరల్. దాని పేరు రాస్ట్రెల్లిజార్ కానాగర్తా, నేషనల్ ఫిష్ ఆఫ్ ఇండియా. తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమేను, అత్యంత రుచికరమైన చేప కొర్రమేను. కొర్రమేను శాస్త్రీయనామం చెన్నాస్ట్రయేటస్. అవిభక్త విడుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క చేప కూడా కొర్రమేనే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చేప లేదు, కేసీఆర్కి చేప ఉంది, తెలంగాణకి కొర్రమేను. కేసీఆర్ చేప కొర్రమేను. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ చేప కొర్రమేను లేదా కొర్రమట్ట. కేసీఆర్ మట్ట, కొర్రమట్ట. చెన్నాస్ట్రయేటస్ అంటాం, చెన్నాస్ట్రయేటస్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియన్ షార్డ్గా పిలువబడేది హిల్సా హిలీషా పులస. ఇండియన్ షార్డ్ అని ఏ చేపను పిలుస్తారు? పులస చేప.
అనాడ్రామస్ వలస ప్రదర్శిస్తుంది. అనాడ్రామస్ వలస అంటే సముద్రం నుంచి మంచినీటికి వస్తుంది. గోదావరి నదిలో ఈ చేపను పట్టుకోవచ్చు మనం. హిల్సా బెంగాలీ ప్రజలకు బాగా ప్రీతికరమైన చేప. సో ఈ విధంగా మనకి సాల్మన్ కానీ, మెకరల్ కానీ, చోనా కానీ, సార్డేన్ కానీ, హెర్రింగ్ కానీ ఇలాంటి చేపల్లో omega-3 క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి. omega-3 క్రొవ్వు ఆమ్లాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీనికి అంతా కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. బ్లబ్బర్ అనే క్రొవ్వు పొరగల జంతువు. ఏంటి బ్లబ్బర్ అంటే? కొన్ని జలచర క్షీరదాలు ఉంటాయి. ఈ జలచర క్షీరదాలు ఉన్నప్పుడు జలచర క్షీరదాలు అలాగే ఇతర కొన్ని జంతువులు నీటిలో ఉండే జంతువులు కనుక పరిశీలిస్తే వాటి చర్మం కింద క్రొవ్వు పొర ఉంటుంది. అది బయాన్సీకి ఉపయోగపడుతుంది. బయాన్సీ అంటే తేలడం అమ్మ. బయాన్సీకి ఉపయోగపడుతుంది. బయాన్సీ అంటే తేలడానికి. ఈ బ్లబ్బర్ అనే క్రొవ్వు పొర జలచర క్షీరదాలు అయినటువంటి తిమింగలము, డాల్ఫిన్లో ఉంటుంది. పెంగ్విన్, ఈ పెంగ్విన్ అనేది ఎగిరే లక్షణాలు, ఎగరని లక్షణాలు, 2 లక్షణాలు కలిగినటువంటి పక్షి ఇది పెంగ్విన్. సో జనరల్గా మనం అంటార్కిటికాలో ఈ పెంగ్విన్స్ని మనం చూస్తాం. నిల్చుని గుడ్లను పొదిగే పక్షి పెంగ్విన్. ఫాస్టెస్ట్ డైవింగ్ బర్డ్ పెంగ్విన్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. ఈ తిమింగలము, డాల్ఫిన్ వీటి యొక్క అధ్యయనాన్ని ఏమంటారంటే సిటాలజీ అంటాం. సిటాలజీ జలచర క్షీరదాలు, ఆక్వాటిక్ మ్యామల్స్ అధ్యయనాన్ని సిటాలజీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక డాల్ఫిన్ మనకు తెలిసింది అత్యంత తెలివైనటువంటి 2వ క్షీరదం. అత్యంత తెలివైన క్షీరదం మానవుడు తర్వాత డాల్ఫిన్ తర్వాత చింపాంజీ. సో తిమింగలము జనరల్గా దీన్ని బెలనాప్టెరా మస్కులస్ అతిపెద్ద జంతువు తిమింగలం. బెలనాప్టెరా మస్కులస్ అని పిలుస్తాం. ఓకే. సో కాబట్టి బ్లబ్బర్ అనే క్రొవ్వు పొర కలిగిన జంతువు అన్నీ. నెక్స్ట్ వన్ పారాఫిన్ అనేది ఒక మైనం, వ్యాక్స్. పారాఫిన్ అనేది ఒక మైనం, వ్యాక్స్. ఇప్పుడు మనకి పెట్రోలియం ఉత్పత్తుల్లో చివరిగా మనకి ఒక పదార్థం వస్తుంది, ఆస్ఫాల్ట్ అంటాం. ఈ ఆస్ఫాల్ట్ నుంచి లభించేదే ఈ పారాఫిన్ మైనం. జనరల్గా మైనం కూలి తేనెటీగల నుంచి కూడా లభిస్తుంది. కూలి తేనెటీగలు వర్కర్ బీస్ అని పిలుస్తాం. వాటి చర్మ గ్రంథుల నుంచి డెర్మల్ గ్లాండ్స్ ఆఫ్ వర్కర్ బీస్ వాటి నుంచి లభించేది కూడా వ్యాక్స్, మైనం. జనరల్గా మనం లిపిడ్లు అంటే 3 రకాలు. 1 ఫ్యాట్స్, 2 ఆయిల్స్, 3 వ్యాక్స్. కాబట్టి వ్యాక్స్, పారాఫిన్ అనేది ఒక మైనం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కృత్రిమ ఉన్ని అన్నాం. కృత్రిమ ఉన్ని అంటే యాక్రిలిక్. దీన్ని ఫేక్ ఫర్ అంటారు. కృత్రిమ ఉన్ని. మరి కేంద్ర ఉన్ని బోర్డు ఎక్కడుంది? జోధ్పూర్ రాజస్థాన్. సెంట్రల్ వూల్ బోర్డ్ అంటాం. మరి అదేవిధంగా ఈ ఉన్నికి సంబంధించినంత వరకు సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఇది రాజస్థాన్లో అవికానగర్లో ఉంది. అవికానగర్. వూల్ బోర్డ్ ఏమో జోధ్పూర్. సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ అవికానగర్, రాజస్థాన్. 2 చాలా 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 ఇంపార్టెంట్. సో పారాఫిన్ అనేది ఒక మైనం. కృత్రిమ ఉన్ని అంటే యాక్రిలిక్ అని పిలుస్తాం, లేదా ఫేక్ ఫర్ అని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 34 సబ్బుల తయారీని ఏమంటారు? సో ఇక్కడ చూడండి, వల్కనైజేషన్, రబ్బరు తయారీ. వల్కనైజేషన్ అనగా రబ్బరు తయారీ. వల్కనైజేషన్లో జనరల్గా ఉపయోగించే మూలకం జింక్ కాదమ్మా, సల్ఫర్. అలాగే గ్యాలవనైజేషన్ అంటే ఇక్కడ మనకి చెప్పాల్సింది, ఇక్కడ జింక్ వాడతాం. మళ్ళీ గ్యాలవనైజేషన్లో ఇనుము తుప్పు పట్టకుండా పైన జింక్ కోటింగ్ వేస్తాం. సపోనిఫికేషన్ సబ్బుల తయారీ. ఇక కార్బోనిఫికేషన్ కోల్ ఫార్మేషన్, బొగ్గు తయారీని, బొగ్గు ఫార్మేషన్ని కార్బోనిఫికేషన్ అంటాం. సో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి సపోనిఫికేషన్. సబ్బులు తయారీ. సబ్బుల్లో ఉండే ఆమ్లం స్టీరిక్ ఆమ్లం మనకి తెలిసిందే. మరి కార్బోనిఫికేషన్ అంటే బొగ్గు తయారీ అని చెప్పాను. మరి బొగ్గులో మనకి ఏమున్నాయి? ఆంథ్రసైట్ ఉంది. బిటుమినస్ ఉంది, లెగ్నైట్ ఉంది, పీట్ ఉంది. చెత్త బొగ్గు పీట్. బ్రౌన్ కోల్ లెగ్నైట్. తేమ శాతం ఎక్కువగా ఉన్న బొగ్గు కూడా లెగ్నైటే.
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇది నైవేలి తమిళనాడులో ఉంది. ఈ లిగ్నైట్ బొగ్గును వెలికి తీసే సంస్థ ఇది. మొత్తం శుద్ధి చేసి మొత్తం అన్ని లిగ్నైట్ని తయారు చేసి ఆ లిగ్నైట్కి సంబంధించినంత వరకు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ గుర్తుపెట్టుకోవాలి తమిళనాడు. ఇక బిటుమినస్ దీన్ని కుకింగ్ కోల్ అంటాం. కుకింగ్ కోల్ వంటకు ఉపయోగిస్తాం. స్టోన్ కోల్ అంటే బొగ్గమ్మ, స్టోన్ కోల్ అని పిలుస్తాం. విరివిగా వాడే బొగ్గు. యాంథ్రసైట్ చాలా గట్టిగా ఉంటుంది బొగ్గు, ఇది హార్డ్ కోల్ అంటారు. హార్డ్ కోల్ ఇది జమ్మూ కాశ్మీర్లో మాత్రమే లభిస్తుంది. ఏది యాంథ్రసైట్ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే లభిస్తుంది. ఒకసారి కార్బన్ శాతం ఆధారంగా చూద్దామా. కార్బన్ శాతం ఆధారంగా చూస్తే ఇక్కడ ఆన్సర్ సబ్బులు తయారు సపోనిఫికేషన్. కార్బన్ శాతం ఆధారంగా తీసుకు ఫస్ట్ యాంథ్రసైట్లో ఎక్కువ కార్బన్ కంటెంట్, నెక్స్ట్ మళ్ళీ బిటుమినస్, నెక్స్ట్ మళ్ళీ జనరల్గా లిగ్నైట్, ఆ తర్వాత పీట్ చెత్త బొగ్గు, బ్రౌన్ కోల్ తేమ శాతం ఎక్కువగా ఉన్న బొగ్గు లిగ్నైట్, బిటుమినస్ విరివిగా వాడే బొగ్గు, కుకింగ్ కోల్, స్టోన్ కోల్, యాంథ్రసైట్ హార్డ్ కోల్, జమ్మూ కాశ్మీర్ గుర్తుపెట్టుకోవాలి. మరి బొగ్గుకు సంబంధించి భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని ఏది? జార్ఖండ్లో ఉన్న జరియా. మరి మొట్టమొదటి బొగ్గు గని ఏది? రాణిగంజ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. స్టార్ హౌస్ ఆఫ్ ది బెస్ట్ మెటలర్జికల్ కోల్ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తాం? జరియా అని పిలుస్తాం. మొట్టమొదటి బొగ్గు గని రాణిగంజ్. ఇలా బొగ్గు గురించి చెప్పుకుంటే నేను దాదాపు 2-3 గంటలు బొగ్గు గురించి చెప్పే కెపాసిటీ ఉంది. సరే పక్కన పెడదాం దాని గురించి. ఇది మనకి బయాలజీకి సంబంధించినంత వరకు 34 క్వశ్చన్స్ లెవెల్ 2. ఇది పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే కాకుండా మనకి మరాస్మస్ అనే వ్యాధి, క్వాషియార్కర్, ఒబేసిటీ. మరాస్మస్ దేనివల్ల వస్తుందంటే క్యాలరీలు లోపం, ప్రోటీన్ల లోపం, కార్బోహైడ్రేట్ల లోపం 3 ఉండాలి. ఇక్కడ గమనించండి, క్యాలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ 3 లోపం చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి మరాస్మస్. క్వాషియార్కర్ కేవలం ప్రోటీన్ల లోపం వల్ల, క్యాలరీలు అందుతాయి కానీ ప్రోటీన్లు సరిగా అందవు. చిన్నపిల్లలకి తల్లిపాలు సరిగ్గా ఇవ్వకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. క్యాలరీలు అందుతాయి, పిల్లవాడికి పాలు ఇవ్వకుండా వాడికి వేరే ఆహార పదార్థాలు డైట్ పెడితే వాటిలో క్యాలరీలు అందుతాయి కానీ ప్రోటీన్లు అందవు. అది క్వాషియార్కర్ చిన్నపిల్లల్లో. డిపోజ్డ్ చైల్డ్ అని పిలుస్తాం. డిపోజ్డ్ చైల్డ్ నిర్లక్ష్యం చేయబడిన శిశువు క్వాషియార్కర్. ఇక ఒబేసిటీ స్థూలకాయత్వం. ఇంకేముంది, ఎక్కువగా తింటాం, తక్కువగా పనిచేస్తాం, బాడీ బాగా పెరిగిపోతుంది. క్రొవ్వులు శరీరంలో ఉండాల్సిన క్రొవ్వుల కంటే అదనంగా క్రొవ్వులు పెరిగిపోతుంది. దీన్ని మనం ఒబేసిటీ అని పిలుస్తాం. మరి ఒబేసిటీ ప్రపంచ ఒబేసిటీ దినోత్సవం, వరల్డ్ ఒబేసిటీ డే అని పిలుస్తాం. ఈ వరల్డ్ ఒబేసిటీ డే అనేది మీరు మార్చ్ 24గా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ ఒబేసిటీ డే అని పిలుస్తాం. మార్చ్ 24గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది జనరల్గా మనకి వాట్ ఈస్ కాల్డ్ పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులకి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్. వరల్డ్ ఒబేసిటీ డే మార్చ్ 24 అంటే మనకి మార్చ్ 21 ఏంటి? అటవీ దినోత్సవం. మార్చ్ 22 జల దినోత్సవం, ప్రపంచ జల దినం. మార్చ్ 23 వాతావరణ దినోత్సవం. మార్చ్ 24 క్షయ దినోత్సవం. కాబట్టి మార్చ్ 4 వరల్డ్ ఒబేసిటీ డే. వరల్డ్ ఒబేసిటీ డే మార్చ్ 4 అమ్మ, మార్చ్ 4. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇది మరాస్మస్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ క్యాలరీల లోపం, ప్రోటీన్ లోపం అంటాడు. క్యాలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ 3 తీసుకోవచ్చు. క్యాలరీలు అనే పదం ఉండాలి. క్వాషియార్కర్ కేవలం ప్రోటీన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో. ఒబేసిటీ క్రొవ్వులు ఎక్కువగా పెరిగిపోవటం వల్ల. ఈ 3 కూడా మనకి క్లియర్ అవటం జరిగింది. అయితే ఇందాక మనకి జనరల్గా ఈ ఎక్కడో గ్లిజరాల్డిహైడ్ దగ్గర వచ్చినప్పుడు ఒక సందర్భంలో మనకి బ్రీత్ అనలైజర్, తాగుబోతులు ఉంటారు కదా తాగేవాళ్ళు, వాళ్ళకి బ్రీత్ అనలైజర్ పెడుతూ ఉంటారు. ఆ బ్రీత్ అనలైజర్లో ఏం జరుగుతుందని అడిగితే మనకి ఒకటి ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది కదా. ఈ ఆల్కహాల్ అనేది K2CR2O7 పొటాషియం డైక్రోమేట్తో చర్య జరపడం వల్ల అది గ్రీన్ కలర్లోకి మారుతుంది. గ్రీన్ కలర్ ఈ బ్రీత్ అనలైజర్ అలా గ్రీన్ కలర్లో మారిందంటే వాడు తాగాడని చెప్పేసి మనం ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ బ్రీత్ అనలైజర్ ఏదైతే ఉందో, ఈ బ్రీత్ అనలైజర్
ఈ బ్రీత్ అనలైజర్ని కనిపెట్టిన వాడు బోర్కెన్స్టీన్. ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే ఇందాక మనం సెల్యులోజ్ గురించి మాట్లాడుకున్నాం. సెల్యులోజ్ ప్రపంచంలో ఎక్కువగా లభించే పిండి పదార్థం అనేది, జీర్ణం కాని పిండి పదార్థం, ముఖ్యంగా మానవునిలో ఆహారానికి బరువునిస్తుంది సెల్యులోజ్. పీచు అంటాం. శాకాహార జంతువుల్లో అయితే మనకి సెల్యులేజ్ అనే ఎంజైమ్, అలాగే కొన్ని బ్యాక్టీరియా అక్కడ సెల్యులోజ్ జీర్ణక్రియకి తోడ్పడతాయి. మలబద్ధకం రాకుండా కూడా సెల్యులోజ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మనకి పిండి పదార్థాలు, ప్రోటీన్లకి సంబంధించినటువంటి సమాచారం. మీకు ఇందాక కూడా ఒక ప్రశ్న క్లియర్గా అడగడం జరిగింది. సో 30th క్వశ్చన్, ఈ 30th క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సరే, మీరు కష్టపడకుండా మీకు ఆన్సర్ని చెప్తా ఉన్నాను. సో ఈ అన్నీ ఓకే. సో ఇలాంటి ప్రశ్నలకి మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్లో, డిప్యూటీ తహసీల్దార్, ఏసీటీఓ లాంటి ఎగ్జామ్స్లో ఏసీఓ లాంటి ఉద్యోగాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే ఈజీగా గణపతి ఇన్స్టిట్యూట్లో కానిస్టేబుల్ ఉద్యోగం అయితే చాలా ఈజీగా వస్తుంది. చాలా ఈజీగా. ఎగ్జామ్లో జరగబోయే 100 క్వశ్చన్స్ ముందు ఏం వస్తాయో చెప్తాను నేను. ఆ కెపాసిటీ ఉంది. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఇటువంటి లెవెల్ 2 టెస్టులు, న్యూమరస్ ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేసి ఈ లెవెల్ 2 టెస్టులతోనే మీకు అర్థమెటిక్ రీజనింగ్ కూడా, శాతాలు, సరాసరి, చక్రవడ్డీ, బారు వడ్డీ, నెక్స్ట్ అదేవిధంగా ఈ క్షేత్రమితి, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి, సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్కి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2 విధానంలో, లెవెల్ 3 విధానంలో మనం అర్థమెటిక్ రీజనింగ్ చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉద్యోగం ఈజీగా సంపాదించవచ్చు. కోచింగ్ అనేది కంపల్సరీ. ఈ కోవిడ్ టైంలో అయినా సరే మనం బతికే ఉన్నాం. ఈ కోవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడి బతుకుతూ ఉన్నాం. అయినా ఇబ్బందులు పడైనా సరే తప్పదు, కోచింగ్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటున్నానని అడిగితే చాలా వ్యాస్ట్ సిలబస్ అనేది జనరల్ స్టడీస్లో ఉంది. నా మట్టుకు అడిగితే అర్థమెటిక్ రీజనింగ్ ఈజీ. అలాగే కరెంట్ అఫైర్స్, ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్, ఒక్కరోజు కరెంట్ అఫైర్స్ మనకు 2-3 పేపర్లు వస్తుంది. కాబట్టి ఇంత సమాచారం మీకు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉన్నాను. ఇటువంటి టెస్టులు మీకు టాపిక్ వైజ్ టెస్టులు ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్లో మాత్రమే లభిస్తాయి. ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ క్లాసెస్ అనేవి, బ్యాచెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోజు కరెంట్ అఫైర్స్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ టెస్ట్లు పేపర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతోపాటు 2021 అద్భుతమైనటువంటి మెటీరియల్, మీరు బయట ఏ పుస్తకం కొనుక్కోవాల్సిన పని లేదు. బయట ఏదైనా ఒక జనరల్ సైన్స్ బుక్ కొనాలంటే 400 పెట్టాలి, హిస్టరీ కొనాలంటే 300 పెట్టాలి. ఇలా లెక్కేసుకుని పోతే మీకు దాదాపుగా 3,000-4,000 అవుతుంది. అదే గణపతి ఇన్స్టిట్యూట్లో కేవలం మీకు 2,000 రూపాయలకి మెటీరియల్ అనేది లభిస్తుంది. ఈ విషయాన్ని కూడా నలుగురికి తెలియచేయండి. అలాగే మనకి మ్యాగజైన్ ఉంది. సో ఈ మ్యాగజైన్కి సంబంధించినంత వరకు కరెంట్ అఫైర్స్ అందరికీ ఉచితంగా పంపించబడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మ్యాగజైన్ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ 15 రోజులకు ఒకసారి విడుదలవుతుంది. దానిలో ఇలాంటి టెస్టులు, ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇలాంటి టెస్టులు 17 టెస్టులు వస్తాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది, అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్, ఆ టాపిక్లు కూడా మీకు పేర్కొనడం జరిగింది. టెస్టులు, ప్రతి టెస్ట్ కూడా ఇలాగే ఉంటుంది. మీకు మోడల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. రైట్. ఎవరికైనా మ్యాగజైన్ కావాల్సి ఉంటే ఈరోజే చివరి డేట్ కావున మీరు వెంటనే ఫోన్ చేసి ఈ నెంబర్లకి ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి. ఫోన్పే నెంబర్ మీకు పంపించబడుతుంది, వాట్సాప్ చేయబడుతుంది. మీ నేము, మీ డిస్ట్రిక్ట్, మీ వాట్సాప్ నెంబర్ని ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు ఇమ్మీడియట్గా మ్యాగజైన్, కరెంట్ అఫైర్స్, తర్వాత ఇతర టెస్టులన్నీ కూడా పంపించబడడం జరుగుతుంది. ఈ విషయాన్ని 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి తెలియచేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.
సో కావున ఇక్కడ మీకు గణపతి ఇన్స్టిట్యూట్ అనేసరికి మీ అందరికీ తెలిసిందే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఉండి, సో ఈ కాకినాడలోని ఒక్క తాళరేవు ద్రాక్షారామం ప్రాంతం నుంచే 6 ఎస్ఐలను తీర్చిదిద్దినటువంటి సంస్థ. జిల్లాలో ఏ ఇతర సంస్థకి కూడా ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా రాలేదు. ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్కి మాత్రమే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అత్యధికంగా సాధించడం జరిగింది. కావాల్సి ఉంటే ఈ వివరాలు మీరు ఎవరినైనా ఓపెన్ ఛాలెంజ్ ఎవరినైనా మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో కావున మీరు ఇలాంటి విషయాలు, ఇలాంటి టెస్టులు గనక చూసుకుని మీరు జాగ్రత్తగా కోచింగ్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఈసారి 2021 సంవత్సరం ఆత్మ చైతన్యవంతులదే. ఎవరైతే బాగా డిసిప్లిన్డ్గా ఉండి చక్కగా చదువుకుంటారో ఎగ్జామ్ వరకు వారికి తప్పకుండా ఉద్యోగం రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకనగా దాదాపుగా మనకి 11,500 పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ 11,500 పోస్టులే కాకుండా గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, అలాగే గ్రూప్ 4 పోస్టులు ఉన్నాయి, అలాగే విఆర్ఓ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీయడం జరుగుతుంది. బోత్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వాళ్ళు ఉద్యోగాలు తీస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు ఉద్యోగాలు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామంది మన దగ్గర ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలు తెలంగాణలో కూడా సాధించడం జరిగింది. కాకినాడలో కోచింగ్ తీసుకుని ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే తెలంగాణలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్స్గా, కానిస్టేబుల్స్గా. కాబట్టి మీరు గమనించండి. నెక్స్ట్ వీడియో క్లాస్ యందు మనం విటమిన్ల గురించి ఇలాంటి టెస్ట్ని, లెవెల్ 2 టెస్ట్ని మరి కాసేపట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిద్ధంగా ఉండండి. దయచేసి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్. This is yours Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. Thank you and all the best.